వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సోదరుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి వెండి తెరను పంచుకోవాలన్న తన ఆకాంక్షను వెల్లడించారు. ఇటీవల కొరియన్ కనకరాజు చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆయన ఆ సంతోషాన్ని పంచుకుంటూ తన కెరీర్ భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గత 5 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు లేకపోవడంతో కొంత ఒత్తిడికి లోనయ్యానని, అయితే కొరియన్ కనకరాజు చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణతో ఇప్పుడు ఎంతో ఊరటగా ఉందని వరుణ్ పేర్కొన్నారు. కేవలం ఒకే తరహా జోనర్లకు పరిమితం కావడం తనకు ఇష్టం ఉండదని, నటుడన్నవాడు ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయాలని తాను నమ్ముతానని చెప్పారు. కరోనా అనంతర కాలంలో ఓటీటీ ప్రాధాన్యత పెరిగినప్పటికీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఒత్తిడిని దూరం చేసేలా స్వచ్ఛమైన వినోదాన్ని అందించడం ఎంతో కీలకమని తాను గ్రహించినట్లు వివరించారు. త్వరలో విడుదల కానున్న స్పోర్ట్స్ డ్రామా బరీ గురించి ప్రస్తావిస్తూ, గతంలో తాను చేసిన గనీ చిత్రంలో అనేక అంశాలను జోడించడం వల్ల కొంత గందరగోళం ఏర్పడిందని, అయితే బరీ మాత్రం పూర్తి క్రీడా నేపథ్యంతో ఎంతో వాస్తవికంగా ఉంటుందని వరుణ్ తేజ్ భరోసా ఇచ్చారు. ఈ చిత్ర ఆలోచన తన సోదరు నిహారిక నుంచి వచ్చిందని తెలిపారు. దీనితో పాటు ప్రముఖ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ చిత్రానికి అంగీకరించానని, తన వయసుకు తగినట్లుగా ఉండే ఈ ప్రేమ కథ విభిన్న శైలిలో ఉంటుందని వెల్లడించారు. రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, చరణ్ అన్నయ్య అగ్ర కథానాయకుడు. తన సినిమాల కోసం ఆయన పడే శ్రమను చూసి నేను ఎంతో స్ఫూర్తి పొందుతుంటాను. చరణ్ అన్నతో కలిసి ఒక సినిమా చేయాలన్నది నా కోరిక అని తన మనసులోని మాటను బయటపెట్టారు. తాను చిత్ర పరిశ్రమలోకి దర్శకుడు కావాలనే లక్ష్యంతో అడుగు పెట్టానని, భవిష్యత్తులో ఆ దిశగా తప్పకుండా అడుగులు వేస్తానని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు.